కొడంగల్లో బావోజీ జాతరను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. ఈ జాతర 4 రోజుల పాటు జరగనుంది. లంబాడాలకు ఆరాధ్య దైవంగా ఉన్న గురు లోకమస్సన్ను కొలుస్తూ జాతర చేస్తారు. ఆయన లంబాడాలు బావోజీగా పిలుచుకుంటారు. 16వ శతాబ్దంలో గురు లోకమస్సన్ లంబాడాలను సత్ప్రవర్తన, సామాజిక మార్పు కోసం గురుబోధనలు చేశారు. తిమ్మారెడ్డిపల్లి వద్ద లోక కళ్యాణం కోసం బావోజీ సజీవ సమాధి అయినప్పటి నుంచి లంబాడీలు పూజలు అందుకుంటూ ఉన్నారు. ఏటా ఏప్రిల్లో వచ్చే పౌర్ణమి రోజు లోకమస్సన్ బావోజీ జాతర జరుగుతుంది. 4 రోజుల పాటు సాగే జాతర కాళికాదేవి పూజతో సమాప్తమవుతుంది. ఈ జాతరకు లంబాడాలు సంవత్సరంలో ఒకసారి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. బావోజీ జాతరకు తరలివచ్చిన భక్తులు లోకమస్సన్కు బెల్లం పానకం నైవేద్యంగా సమర్పిస్తారు. या बाबू दरबार हा तेलंगाणा सीएम रेवंत रेड्डी महाराज आता आतो फूल दे रहा फल दे रहा नाड़ फोड़ रहा बाबू नार मंदिर पूछ कर लेनो 60 को या बाबू दिल्ली दरबार में फाले होने वाला कारणो और आयो अलग संकट दूर करनो या लोग वसंत दर्दी वाला बच्चा मारा तुम्हें चाहिए या बाबू आज ये नियोजकवर्ग में एमएलए बनता सीएम मनोज बाबू फाले होने वाला कारणो और आयो अलग और 7.5 दिन दूर करना बाबू फारे फुले में दिल्ली दरबार में बसान बाबू या लोग वसंत दर्दी वाला बच्चा मारा बोलो जी वाहेगुरु కొడంగల్లో బావోజీ జాతరను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. లైవ్ చూసాం. ఈ జాతర 4 రోజుల పాటు జరగనుంది. లంబాడాలకు ఆరాధ్య దైవంగా ఉన్న గురు లోకమస్సన్ను కొలుస్తూ ఈ జాతర చేస్తారు. ఆయన లంబాడాలు బావోజీగా పిలుచుకుంటారు. 16వ శతాబ్దంలో గురు లోకమస్సన్ లంబాడాలకు సత్ప్రవర్తన, సామాజిక మార్పు కోసం బోధనలు చేశారు. తిమ్మారెడ్డిపల్లి వద్ద లోక కళ్యాణం కోసం బావోజీ సజీవ సమాధి అయ్యారు. అప్పటి నుంచి లంబాడాలు ఆయనను పూజిస్తూ ఉన్నారు. ఏటా ఏప్రిల్లో వచ్చే పౌర్ణమి రోజు లోకమస్సన్ బావోజీ జాతర ఉంటుంది. 4 రోజుల పాటు సాగే ఈ జాతర కాళికాదేవి పూజతో పరిసమాప్తమవుతుంది. ఈ జాతరకు లంబాడాలు సంవత్సరంలో ఒకసారి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఒక్క తెలంగాణలోనే కాదు, రాయలసీమ ప్రాంతంలో, అటు నార్త్ ఇండియాలో, ఉత్తర భారతంలో కూడా చాలామంది ఈ కమ్యూనిటీ, లంబాడా కమ్యూనిటీ వాళ్ళు ఉంటూ ఉంటారు. వారందరూ కూడా ఈ పండుగ రోజు, ఈ 4 రోజుల పాటు ఆయా రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేసి బావోజీని దర్శించుకొని పూజలు చేసి వెళుతారు. సో ఈ బావోజీ జాతరకు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. జాతర ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.